ఒక చిన్న గ్రామంలో కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి చెట్లను కత్తిరించి కట్టెలు కోసేవాడు. వాటిని పట్టుకొని ఊర్లో అమ్మి తన జీవనోపాధిని సాగించేవాడు. ఒకరోజు అతడు అడవిలో ఉన్న నది దగ్గర చెట్టును కోస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా అతని చేతిలో నుంచి ఇనుప గొడ్డలి జారిపడి నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండటంతో అతడు ఎంతో బాధపడ్డాడు. తనకి ఇంకా పని చేయడానికి, బ్రతకడానికి దారి లేకపోయింది. అప్పుడు అతడు గట్టిగా ఏడవసాగాడు. అప్పుడే ఒక దేవత నదిలో నుంచి బయటకు వచ్చి ఇలా అడిగింది, ఏమయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు కట్టెలు కొట్టేవాడు వినయంగా చెప్పాడు, అమ్మ, నా దగ్గర ఉన్న గొడ్డలి జారి నీటిలో పడిపోయింది, అది లేకుండా నేను బతకలేను అని. అప్పుడు దేవత నవ్వుతూ వెంటనే నీటిలో మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి ఇది నీదేనా అని అడిగింది. అప్పుడు వెంటనే ఆ కట్టెలు కొట్టేవాడు, కాదమ్మా, ఇది నాది కాదు అని చెప్పాడు. ఆమె మళ్ళీ మునిగి ఈసారి వెండి గొడ్డలిని తీసుకువచ్చింది. ఇది నీదేనా అని అడిగింది. అప్పుడు అతడు మళ్ళీ కాదు, అది కూడా కాదు, నా గొడ్డలి ఒక సాధారణ ఇనుప గొడ్డలి అని చెప్పాడు. అప్పుడు దేవత అతని నిజాయితీకి మెచ్చిపోయి అతని గొడ్డలిని తిరిగి ఇచ్చేసింది. అంతేకాకుండా అతనికి బహుమతిగా బంగారు మరియు వెండి గొడ్డలిని ఇచ్చింది.